15 నిమిషాలు టైం ఇస్తా. అబ్బాయిలు మాత్రం రాముడిలా ఉండరు, కానీ అమ్మాయిలు మాత్రం సీతలా కావాలా? సరే తెలుస్తుంది, కానీ మీ అన్నయ్య ఒప్పుకుంటాడా? ఒప్పిద్దాం. అంటే నాకే చక్కగా చెప్పేంత నీకు ధైర్యం వచ్చేసింది అనమాట. లవ్ యూ. లవ్ యూ. ఫ్రెండే అన్నయ్య, కానీ ఇప్పుడు లవ్ అంటున్నాడు. నిన్నెవడు ఏమంటున్నాడు? నువ్వు చేయకపోయినా ఏంటి, నువ్వు చెయ్యకపోయినా మేము చేసుకుంటాం, అర్థమవుతుందా? ఇలాంటివన్నీ మా ఇంట్లో కుదరవు. అయినా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నాతో క్లోజ్గా ఉంది, నాతో ఫోటోస్ ఉంది, నా ఒక్కరోజు చూడకుండా ఉండలేనున్నావు కదా. ఏంటి ఇదో కదా? ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ లేకున్నాడు, మళ్ళీ లవ్ చేయకపోతే ఇవన్నీ మాట్లాడతాడా? మనం అనుకుంటామే కానీ స్నాప్చాట్లో అందాలనే కాదు సార్, వాళ్ళ మాటలు, వాళ్ళు చేసే పనులు కూడా దాంట్లోనే దాస్తారు. కాలేజీకి వద్దు అన్న వినలే, ఫ్రెండ్స్ వద్దన్నా వినలే, ఫోన్లో ముచ్చలేదన్నా వినలే, కాలేజీ లేదేం లేదు, చక్కగా ఇంట్లో కూర్చోవాలి. ఇక ఒకసారి వెళ్ళి మా అన్నయ్యని కలవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్యని అడుకోవాలా? మీ చెల్లి నుంచి నాకు పెళ్లి చేయని మీ అన్నయ్యని అడుకోవాలా? కాబట్టి వాడిని రమ్మను. శరత్, ఏంటి ఇష్టమైతే చేసుకుంటావా? రాములు అంటే అబ్బాయిలు లేకపోవచ్చు, కానీ సీత అని చెప్పుకొని చాలామంది అమ్మాయిలు అయితే మోసం చేస్తున్నారు కదా. కానీ నా సీత ఎవరో నాకు తెలిసిపోయింది. మీకు మీ రాముడు ఎలా కావాలో చెప్పండి.